పర్స్ రామ్. నా కారుకి అడ్డంగా వచ్చి నిలబడ్డారేంటి? మీ హెల్ప్ కావాలి. రైట్ పాకెట్లో చార్మినార్, లెఫ్ట్ పాకెట్లో షిప్ ఉంది. తీసి తగలెట్టి నా నోట్లో పెడతారా? ఓ సిగరెట్ అంటించాలా? అవునండి, గంట నుంచి కాల్చలేదు. ఎవరిని అడిగినా బిజీ అంటున్నారు. మీరు పెద్ద మనుషులా కనిపిస్తాను. మీ చేతులు ఏమయ్యాయి? కాశ్మీర్ బార్డర్ లో యుద్ధం చేస్తుంటే పాకిస్తాన్ సైనికులు కాల్ చేశారా? లేదు సార్, మనోళ్ళే కాల్ చేశారు. అదేంటి? శత్రువుని దొంగ దెబ్బ తీయాలని బార్డర్ దాటి వెళ్ళి 25 మంది దడా కాల్చేసి తిరిగి వస్తుంటే నన్ను పాకిస్తాన్ వాడు అనుకుని మనోళ్ళు నా 2 చేతులు కాల్చేసి నాకు సిగరెట్ కాల్చుకోవడానికి వీలు లేకుండా చేశారు సార్. చాలా చాలా బ్యాడ్ లక్ పోయి. థ్యాంక్స్ అండి. రైట్ వస్తా. నా బ్రీఫ్ కేస్ అది. అమ్మా నా బ్రీఫ్ కేస్, నా బ్రీఫ్ కేస్, అమ్మా నా బ్రీఫ్ కేస్. ఎంత ఉంది? ఇంకా ఓపెనే కాలేదు. గ్యారంటీగా పెద్ద అమౌంట్ ఉండి ఉంటుంది. బాగా భయపడిపోయావు కదా. ఏడ్చేవులే. నవ్వేవులే. ఏటది? కళ్ళు దొబ్బినాయా? బ్రీఫ్ కేస్. అది తెలుస్తూనే ఉంది. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావని అడుగుతున్నాను. కొట్లో కొనుక్కొచ్చాం ఊరెళ్ళడానికి. మణి, విష్ణు మణి 9849450951 తో పెట్టుకో. ఇంకా పెట్టే ఓపెన్ చేయలేదు. నువ్వు ఓపెన్ చేస్తే నాకేంటి, ఓపెన్ చెయ్యకపోతే నాకేంటి? నష్ట పెట్టకుండా ఇదిగో ఇది తీసుకుని మర్యాదగా దొబ్బాయి. ఏటి అంత పెద్ద పెట్టికి ఇదా? అయితే పర్స్ మొత్తం తీసేసుకో. అది ఇప్పుడు బాగుంది. మరి నాకేంటి? నువ్వు అక్కడివే. ఏదైనా అవసరం అయితే 9849450951 కొట్టు. దిస్ ఫోన్ ఈస్ టెంపరరీ డిస్కనెక్టెడ్ అని వస్తుంది. బిల్ కట్టాడు కదా. ఏంట్రా అంత షాక్ అయ్యో? అన్ని పోయినట్టు కట్టలేనా? ఈ ఏదో ఉప్పు అమ్ముకునే సేల్స్ బాయ్ బాసు చూడు శాంపుల్ ప్యాకెట్ చేసి తిరుగుతున్నాడు. రే ఇది ఉప్పు ప్యాకెట్లు కాదురా, హీరోయిన్. హీరోయిన్? అదేరా, సినిమాల్లో అమరీష్ పురి, రఘువరన్ పెద్ద పెద్ద డెన్లో ఇంగ్లీష్ వాళ్ళకి అమ్ముతుంటారే. ఓ అదా. అయితే రైతు బజార్ తీసుకెళ్ళి వెంటనే అమ్మేద్దాం. ఇది అందరూ కొనరు, స్మగ్లర్సే కొంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ముషరఫ్ అని పాకిస్తాన్ ప్రెసిడెంట్. ఆడు కాదు, చార్మినార్ దగ్గర ఉంటాడు. వాడికి వీటి గురించి బాగా తెలుసు. వాడిని పట్టుకుంటే వీటిని గ్యారంటీగా పెడతాడు. బందిపోట్లు. బందిపోట్లు కాదు, కడుపులో పోట్లు కాదు, గాళ్ళ అన్నా సేట్ అసిస్టెంట్లు. నోరు మూసుకొని రండి. అన్నా నమస్తే. సుప్రియ బోనా బస్. మన మిస్సెస్ పిల్లలు పులాసా అండి. రండి హాయ్. రండి. ఇదే అన్నాడ. ఆహా, ఓహో, డెన్ అంటే ఇలా ఉండాలి. ఇది అమ్మేశాక మనం కూడా ఇలాంటి నీకోటి నాకోటి కటింగ్ చేస్తాం. మళ్ళీ కట్టించుకోవటం ఎందుకురా, బోల్డ్ అంత శ్రమ. ఇదే కొనేద్దాం. కొనే ముందు వాచ్ చూపించుకోవాలి, లేకపోతే దెబ్బ అయిపోతాం. అలాగే సర్లే, గడ కూర్చోరి, నేను ఇప్పుడే వస్తా. పోతే పోయింది కానీ బాధపడుకు డార్లింగ్. బాధపడద్దా? నీ అమ్మ ₹1 కోటి సరికే అది. అన్నా మస్తు జబర్దస్త్ బిజినెస్ పట్టుకొచ్చినా. ఏంట్రా అది? 100 ప్యాకెట్ల హెరాయిన్ అన్నా 25-30 లక్షలకి ఇస్తానంటే నీకు అది పట్టుకొచ్చినా. అంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారా? బచ్చాగాలన్నా, దాని ఇలువనే వాళ్ళకి తెలియదు. అగో గాడ కూర్చున్నారు చూడు. ఎవర్రా వాళ్ళు? అమ్మ నా దొంగ బిడ్డలారా, నా దగ్గర కొట్టేసి నాకే అమ్ముతారా? బేరం దగ్గర మరీ పట్టుబట్టుకో, కొంచెం అటు ఇటు అయినా ఇచ్చేయి. సింగిల్ పేమెంట్ ఇస్తానంటే ఇద్దాం. ఏంటి మీరు అలా తీసిపోయారు? సార్ మీరు ఇక్కడ? ఈ డెన్ ఓనర్ని నేనేరా. సార్ మీరు ఎంత పెద్ద విలన్ తెలియక మీ దగ్గర పిల్లి మొగ్గలు వేసాను సార్. చూడటానికి ఎవడో గొట్టంగా ఉన్నాడు, బ్రీఫ్ కేసు కొట్టేమన్నాడు సార్. సార్ ఇదిగోండి సార్ మీ బ్రీఫ్ కేసు. ఇంకా చూస్తావేంటి సార్? క్షమించేస్తారు రా. ఆగండి, ఇప్పుడు భోజనాలు అయ్యొద్దండి. కాఫీ టిఫిన్ కూడా వద్దండి. హ్యాండ్ బిర్యానీ అని ఒకటి ఉంది, అది తిని వెళ్దురు కానీ. ఇంత పెద్ద కత్తి ఎందుకండి? గడ్డం తీసుకుందామని. ఆ కత్తితో వాడి 2 చేతులు నరకరా. సార్ తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్. అయినా క్షమించను, నరకరా. అది కాదు ఇప్పుడండి. బ్రదర్ ఒకసారి వెళ్ళరా. ఇందులో బుల్లెట్లు ఉన్నాయా? ఫుల్ గా ఉన్నాయి. ఈయన కాల్చేయి. అమ్మ బాబాయ్ నన్ను చంపేస్తాడు. చూసారా ఈడికి మీరు ఎలాగో, తను నాకు అలాగండి. ఎలా నరకమంటారండి? వెరీ గుడ్. ఈ కత్తి వాడికి ఇచ్చే. అర్థం చేసుకున్నా సార్. మీ దగ్గర జీతం తీసుకుంటూ మిమ్మల్ని కాల్చమంటే కాల్చలేదు, వీటిని వేసేయమంటారా? వాడిని కాదు, నీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ నీ చేతులు నరకమంటే నరకలేదు, వీడి చేతులు నరికాయి. అలాగే సార్. అలాగే సారా. చేతులు చాపు. బాసు నీ రైట్ హ్యాండ్ అని కూడా చూడకుండా. రైట్ హ్యాండ్ అంటే అర్థం ఇదేరా, త్యాగం చేయాలి, తప్పదు. రైట్ హ్యాండ్. ఓహో, చేతులు నరికేస్తే నేను టిఫిన్ ఎలా చేయను, భోజనం ఎలా చేయను? నేను మొదలు కలిపి పెడతాను రా. లెఫ్ట్. లెఫ్ట్ హ్యాండ్. మరి బాత్రూమ్? నార్మల్. చేతులు చాపు. సరే నరుక్కో. గురుగారు బ్లడ్ ఆడుతుంది, కాస్త అలా వెళ్తారా? సార్ మీరు కూడా. నేను కూడానా?
ఉస్కో ఇక్కడి నుంచి తప్పించుకోవడం మీ వల్ల కాదురా. అర్థమవుతుంది గురు. నాకు కూడా వస్తుంది సిచ్యువేషన్ ఎటువంటిది, కంట్రోల్ చేసుకో. అది కాదు, ఒక్కడు. ఒకటేంటి, ఇక్కడ 100 మంది ఉంటే. మహేష్ బాబు ఒక్కడు. సార్ ఈ కత్తి పెట్టుకుని అమ్మా ఒకసారి ఇలా రండి. ఇలా పెట్టి ముందుకు వస్తే దీన్ని లేపేస్తా. మర్యాదగా మీ లుంగిలిప్పి మీ కత్తులు గంచు దాంట్లో వేసేయండి. ఇక్కడ అంతా ప్యాంట్లే వేసుకున్నారు. నో జోక్స్. రేయ్ నువ్వు ముగ్గు అయితే గొబ్బిమ్మని నాకు తెలుసురా. ఏడ్చావులే, అదో పెద్ద లపాకి. దుర్మార్గుడా, భూమి కనిపెట్టుకుని అంతంత మాట్లాంటావా? పురుగులు పడిపోతావు. ఎవరికా? అది భూమిక కాదు, నేను ప్రకాష్ రాజ్ని కాదు. అమ్మని. ఏమ్మా నిజమా? నిజమే. వీడు ప్రకాష్ రాజ్ కాదు, నా మహేష్ బాబు. 2 చేతులు నరికిస్తా, 4 చేతులు నరుక్కోమంటావా? ఎందుకులేండి, 2 చేతులు నరికిచ్చేస్తాను. రేయ్ బాగుదరా, చేయి చెప్పు, ఇచ్చేద్దాం. సరే. సదా జయం జయం జయం. జయం. మీకు అపజయమేరా. కాదు జయం. మా తేజ జయం. జయం. ఉస్కో! అమ్మ. ఏంట్రా అలా చూస్తున్నారు? వాడు భలే చెప్తున్నానా ఛీ! చెత్త నా కొడుకులా, వెళ్ళి పట్టుకోండి. రే రాని. అమ్మ తొక్కు. వాళ్ళకి దొరికి ఉంటే మనిషి నరికేస్తారు. తొక్కు గురు. నువ్వు ఎక్కువ, తొక్కుడు తక్కువ. జయం 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 సదా జయం 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 జయం. ఎందుకన్నా? వాళ్ళను మనం చంపక్కర్లేదు, వాళ్ళే లారీ కింద పడి చేస్తారు. అదేలా? ఆ సైకిల్ కి బ్రేకులు లేవు. బ్రేకులు ఫెయిల్ రా. బ్రేకులు లేకపోతే నువ్వు అనేది కదా పొడికాళ్ళు. అర్రే దెబ్బలు తగిలియా? వీడెవడ పెద్ద బురుడీలా ఉన్నాడు. కారుని గుద్దితే తిట్టకుండా మనం చూసి జాలి పడతాడేంట్రా. అయితే బాధ బాధేద్దామా? ఏం పర్లేదుగా బాబు. బంగారు లాంటి సైకిల్ గుద్దేసి ఏం పర్లేదంటావా? నా కాలు కూడా ఫ్రాక్చర్ అయినట్టు. నేను గుద్దానా? రాంగ్ రూట్ లో వచ్చి నా కారును గుద్దింది మీరు. కారు ఉంది కదా అని కారు కూతులు కుయ్కు. సైకిల్ వచ్చి కారుని గుద్దినా, కారు వచ్చి సైకిల్ గుద్దినా తప్పు కారుది. బొక్క వానరకే. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. కావాలంటే సైకిల్ పొజిషన్ చూడండి. లెఫ్ట్ లో ఉండవలసింది రైట్ లో ఉంది కదా. 1 minute ప్లీజ్. గుడ్, అది మర్యాద అంటే. ఇలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం. అదేంటి ఆ సైకిల్ అలా పడేసా? ఇప్పుడు రాంగ్ రూట్ నీదే కదా. ఓహో అందుకా? అనవసరం గొడవ చేయకుండా ఓ 10,000 ఇచ్చి వెళ్ళిపో. నేను డబ్బులు ఇవ్వాలా? అది ఈ తొక్కలో డొక్కు సైకిల్ కి. గిరిజిల్లారా, గిరిజనులు చిచి పొడు జిల్లారా, అది కరెక్ట్. ఈ ఘోరకల్లిని ఖండించలేరా? ఒక సామాన్యుడి స్వేచ్ఛగా వీధిని పడి సైకిల్ తొక్కునే అవకాశం లేదా? చెప్పండి పబ్లిక్, చెప్పండి పబ్లిక్. ఏమైంది? చూడండి సార్, ఈ కామాంధుడు కళ్ళు కూలింగ్ గ్లాసులు పెట్టుకుని లెఫ్ట్ లో వస్తున్న మమ్మల్ని, అదే రైట్ లో వస్తున్న మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ని ముందుకు నడిపిస్తున్న మన అన్నగారు తెలుగుదేశం సైకిల్ ని సల్మాన్ ఖాన్ లా గుద్దేసి తిరిగి మా మీద అత్యాచారం చేయబోతున్నాడు. ఏమయ్యా చూడటానికి పెద్ద మనిషిలో ఉన్నావు, ఏమిటి అన్యాయం? తప్పుందని మతం సార్. కారు ఉందని కామం సార్. చిచ్చే వీళ్ళే రాంగ్ రూట్ లో వచ్చి సైకిల్ పొజిషన్ చూస్తే తెలియటలా ఎవరు రాంగ్ రూట్ లో వచ్చారు. అదే ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా మర్యాదగా 2,000 ఇచ్చేయి. 2,000? అసలు అదేంటనుకుంటున్నారు సార్? సైకిలేగా. చంద్రబాబు గారు ఇచ్చిన సైకిల్ సార్. రేపు ఎలక్షన్స్ కూడా ఇదే తొక్కుతా, తీసుకురామంటే తీసుకెళ్తున్నా. అమ్మో, అయితే పెద్ద కేసు అవుతుంది. ఓ 10,000 ఇచ్చేయి. ఇది బాగుంది, ఇచ్చేయి. ఇస్తాను రా. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా దొరక్కపోవు, అప్పుడు చెబుతా. నీకు బుద్ధి ఉందా? లేదు, నీ దగ్గర ఉంటే ఒక అరకే చెప్పావు. ఇందుకే నిన్ను ఏవి రావు అనేది. నా పేరు పెట్టి పిలవద్దని నీకు 100 సార్లు చెప్పాను. నా కారు డ్రైవ్ చేద్దాం నీకు 1000 సార్లు చెప్పాను. నీకేమైనా నాకు ఎంత బ్యాడ్ నేము. వానర్ లాగుండు, డ్రైవర్ లా బిహేవ్ చేయకు. నిన్ను లేట్ గా ఎవడమన్నాడా? ఏం వచ్చే వరకు వెయిట్ చేయలేవా? నీకోసం నేను వెయిట్ చేయలేదా? నిన్ను ఎప్పుడైనా నేను అడిగానా? ఒరేయ్, నేను నీకు జీతం ఇస్తున్నాను. నేను తీసుకుంటున్నాను, అందుకు నేనే డ్రైవ్ చేయాలి. ఛ!
పొద్దున్నే లేచి ఎవడ మొహం చూశాను. అయ్యో. అంతా రివర్స్ గేర్ లో వస్తున్నాడు. ఏంటి కారు సొట్టబడింది? వాడెవడో సైకిల్ తో కొట్టాడు. అందుకే గుర్రం పని గాడిద, గాడిద పని గుర్రం చేయకూడదనేది. అంటే నేను గాడిదనా? నేను గుర్రానని చెప్తున్నాను, నువ్వేంటో నాకు తెలీదు. గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఒకసారి లోపలికి రా. బట్టలు తక్కువ వేసుకుంటే ఇంక్రిమెంట్లు ఎక్కువ ఇస్తారని ఎవరన్నా చెప్పారా? లేదు సార్. మరి లేకపోతే ఏంటా ప్రదర్శన? మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు ఒళ్ళు దాచుకోకూడదని మా మమ్మీ చెప్పింది. ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్? ఫ్రీనే, అలా సరదాగా బయటికి వెళ్దామా? నేను అడుగుతున్నది నీ ప్రోగ్రామ్ గురించి కాదు, నా ప్రోగ్రామ్ గురించి. మీరేం చెప్తే అదే. ముందు డిక్టేషన్ తీసుకో. సో ద మున్సిపల్ కార్పొరేషన్ వంగింది చాలు, కూర్చుని రాయ్. ఇదిగో నువ్వు నుంచుని అటు తిరిగి రాయ్. సో ద మున్సిపల్ ఇదిగో నువ్వు ఇటు తిరుగు, నేనే అటు తిరిగి చెప్తా. రాసావా? రాశాను సార్. ఏం రాసావు సార్ చదువు. నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, కలిసుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, ప్రేమతో నీ గంగోత్రి. ఓ ఐ సీ. రే తోక, తాజ్లో సూట్ బుక్ చేయమంటారా? ఒకసారి వెళ్ళి నా ఆల్బమ్ తెచ్చి చూపించు. ఆల్బమా? ఆల్బమ్ చూపిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, చెప్పింది చెయ్యి. నీ కర్మ. ఏంటిది? నిజం. ఇట్స్ లై. నువ్వు నోరు మోయి. నేను నమ్మను. నమ్మి తీరాలి. ఎలా హర్ట్ అయి వెళ్ళిపోతుందో చూసావా? చాలే, నువ్వు GM కి చెప్పి కొత్త PA కావాలని పేపర్లో యాడ్ ఇమ్మను. ఎందుకు దిక్కుమల్ల ఆల్బమ్ చూపించడానికా? నువ్వు ఎక్కువ మాట్లాడావంటే కొత్త PA తో పాటు కొత్త డ్రైవర్ కూడా కావాల్సింది పేపర్లో యాడ్. అంతకు తెగించావు అనమాట. ఓకే. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? కోకోకోలా బిజినెస్. అది కాదు. ఓ ఇదా, ఉప్మా తింటున్నా. దిస్ ఇస్ టూ మచ్. అవును, ఉప్మాలో ఉప్పు టూ మచ్ గా ఉంది. ఈ నెల కన్నారండి మీరు? నేనెక్కడ కనిసొచ్చాను? సిసేరియన్ చేసి నెల ముందే బయటికి తీసేశారు. అమ్మగారు అడిగేది ఆల్బమ్ గురించి. పియ్యకి ఎందుకు చూపించావు అది? లేకపోతే అది నా మీద బయట వేయాలని చూస్తుంది. బాసుల మీద బయట వేసే రైట్ పియ్యలకి ఉందిరా. ఆ రోజుల్లో నేను కూడా నీ నాన్న దగ్గర పియ్యగా పని చేస్తూ బయట వేసాగా పట్టి ఈ రోజు నేను నీకు మమ్మీ అయ్యాను. ఈ రోజేంటి? నన్ను కన్న రోజే అయ్యావు. ఇంత కారంగా ఉందేంటి? స్టమక్ మండి కావాలని వేసా. అంటే ఏంటని మీ ఉద్దేశం? ఇలా ఉప్పు కారం ఎక్కువ వేస్తే చచ్చినట్టు తింటాడా? తినకపోతే మానేయమను. ఇక లాభం లేదు అబ్బాయి గారు. వెంటనే ఒక మంచి అమ్మాయిని చూసి పని మనిషిగా పెట్టా. పెళ్లి చేసుకోవడానికేగా? కాదు, వంట చేసి పెట్టడానికి. అంతేగాని వెడ్డింగ్ మాత్రం చేసుకోవు. వరే వరే బుజ్జి, నీ వయసు వాళ్ళంతా వీకెండ్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే నా వయసు వాళ్ళంతా ఆ గ్రాండ్ సన్స్ తో ఆడుకుంటుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? పెళ్లి గురించి మీకున్న ధ్యాస ఈయనకి లేదండి. చి 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 చి. ఆఫీస్ లోనే కాదు, ఇంట్లో కూడా నాకు పీస్ లేదు. మిమ్మల్ని పీస్ చేస్తాను.